హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే మొహబ్బత్కా షర్బత్ చూపిస్తానండి. పేరు కొత్తగానే ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేసేయండి, సూపర్గా కుదురుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా వాటర్ మిలన్ ఇలా మూన్ షేప్లో కట్ చేసుకోండి. సీడ్స్ తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఇలా సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు ఇలా విరుచుకోండి. అక్కడ సీడ్స్ ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోండి. అన్ని ఇలాగే తీసేసుకొని పీసెస్ లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 or 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం రోజ్ సిరప్ని యాడ్ చేసుకోండి. ఈ రోజ్ సిరప్ లింక్ మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే సబ్జా గింజలండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అవి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇంకా కూల్గా కావాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసేసుకోవచ్చు. అంతే, సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మొహబ్బత్ కా షర్బత్ రెడీ. ఈ పేరు కొత్తగా వినుండే వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేం వంటకాలు కావాలో కామెంట్